చచ్చిపోయాడు, మంచి రోజు చచ్చిపోయాడండి. ఆయన మోక్షం వెళ్ళిపోవడం అంటారు. మోక్షం అంటే ఏంటనుకుంటున్నాను? ప్రభు అంటున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉండదు అని ప్రభు చెప్తున్నారండి. మోక్షం అంటే ఆయనే మోక్షం అయి ఉన్నారు కాబట్టి ఆయన ద్వారానే మనం మోక్షానికి చేరుకోవాలి. కాబట్టి రేపొద్దున మోక్షంలోనికి నువ్వు చేరుకోవాలి అని అంటే ఈరోజు ఆసామాసి భక్తి చేస్తే పనవదండి. నీకు నచ్చినట్టుగా భక్తి చేస్తే పనవదు. ఏదో వెళ్ళాం కదా, వచ్చాం కదా, ఏదో మరి చేస్తున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, ఆరాధన చదువుతున్నాం కదా, వాక్యం అని అంటే కనుక కుదిరే రోజులు కానే కాదు పెట్టాను. మరి ఏం చేయాలి? దేవుడి కొరకు, షాపైనా బ్రతికైనా ఏసే కొరకు ఏం చేయాలో తెలుసండి? అవసరమైతే ప్రభు కొరకు చచ్చిపోవడానికైనా సిద్ధపడేటటువంటి బిడ్డలుగా, అలాంటి క్రైస్తవ్యం కలిగిన బిడ్డలుగా మనము ఉండటం నేర్చుకోవాలి. యేసయ్య నామములో గట్టిగా చెప్పండి హల్లెలూయా. అలా బ్రతికితేనే మరి దేవుడి యొక్క రాజ్యంలో మనమందరం కూడా దేవుని బిడ్డలుగా మనము ఉండగలుగుతాం అన్నమాట. రేపొద్దున ఏమంటే నిజంగా మనం చూస్తున్నట్లయితే ఏమంటే ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులుగా మార్చబడాలి అని అంటే, దేవుని పిల్లలుగా మనం ఉండాలి అని అంటే ఏమంటే 3 విషయాలు నేను మీకు చెప్తానండి. క్లుప్తంగా 3 విషయాలు. ఒకటి హెడ్డింగ్ని బట్టి చెప్తానండి. ఏంటంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. రెండవదిగా ఏమంటే దేవుని యొక్క మాట మనము వినాలి. దేవుని మాట మనం వినాలి. మూడవదిగా దైవజనుడి మాట మనము వినాలి. స్తోత్రం. నిజంగా మనం చూస్తున్నట్లయితే పరిశుద్ధాత్ముడు మనం కావాలి అంటే మొదటగా ఎవరి మాట వినాలంట? దేవుని మాట వినాలి. బైబిల్లో మనం చూస్తున్నట్లయితే దేవుడు అయినటువంటి యెహోవా మోషే అని ప్రభు పిలిచారంట అండి. మోషే దేవుడు పిలిచాడంట. అప్పుడు మోషే మందను మేపుతున్నాడు. మందను మేపుతున్నప్పుడు చాలా విషయాలు ఉంటాయండి. ఇవన్నీ కూడా షార్ట్ కట్లో చెప్తానండి. మోషేని దేవుడు పిలిచినప్పుడు ఆ పొదలో ఉండి ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆ చెప్పులు విడిచిపెట్టేసి రాని మోషేను దేవుడు మాట్లాడి పిలిచినప్పుడు ఆ చెప్పులు విడిచిపెట్టేసి పొద దగ్గరకు వచ్చి ప్రభు చెప్తుంటే ఆ పొద దగ్గరకు వచ్చి పాఠం నేర్చుకున్నాడటండి మోషే. స్తోత్రం. ఏం నేర్చుకున్నాడు? పాఠం నేర్చుకున్నాడు. ఏం పాఠం? ప్రభు ఏదైతే చెప్పారో ప్రతి మాట కూడా ఒక పాఠంగా నేర్చేసుకున్నాడట. మోషే నువ్వు ఎలా ఉండాలి, ఇలా జీవించాలి, నా మాట వినాలి, నువ్వు నా మాట వినాలి, నేను చెప్పినట్టుగా నువ్వు జీవించాలి, నేను చెప్పినట్లుగా నువ్వు నడుచుకోవాలి, నువ్వు ప్రవర్తించాలి అని చెప్పాడట అండి. అప్పుడు మోషే అన్నాడట, ప్రభా నేను ఏమంటారు నోటి మాంద్యం కలిగిన వాడు ప్రభా, విద్య లేనివాడు ప్రభా, ఇంకోటి ప్రభా, నత్తువాడు ప్రభా, అది తండ్రి ఇది తండ్రి అంటున్నాడండి. మనకు తెలుసు కదా. అంటుంటే నన్ను కాదు బాబు, నువ్వు నత్తోడవో మోగోడవో అన్ని చేసింది నేనే కాబట్టి నువ్వేం భయపడవలసిన లేదు, నువ్వు నిలబడంతే నేను నీతో మాట్లాడతాను. నువ్వు నిలబడు, నేను నీతో మాట్లాడతాను. నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను అన్నట్టుగా ఏమండి మోషేతో ప్రభు అంటున్నారు, నువ్వు నిలబడినైనా నీతో మాట్లాడతాను అని ప్రభు చెప్పారు. ప్రభు చెప్పండి నేను చెప్పినట్లుగా నువ్వు అని చెప్పినప్పుడు మోషే చక్కగా దేవుని మాట విన్నాడు. అందుకనే అనేక జనములకు తండ్రిగా మార్చబడ్డాడండి. అనేక జనములకు నాయకుడిగా మార్చబడ్డాడండి. 1, 2, 3 ఇంచుమించు 10 అద్భుతాల కంటే ఎక్కువ అద్భుతాలు ఐగుప్తు దేశంలో ఒక సామాన్యుడిగా వెళ్ళి నిలబడి, కర్ర పట్టుకుని వెళ్ళి నిలబడి, దైవజనుడిగా వెళ్ళి నిలబడి, రోషం కలిగిన సేవకుడిగా వెళ్ళి నిలబడి, దేవుని మాట ఆలకించి వెళ్ళి నిలబడి, ప్రభా నేను నిలబడుతున్నానంటే మీరే కార్యం చేయాలి ప్రభా, యెహోవానే, యెహోవా ఈరే. ఏం చేస్తాడో తెలుసండి మోషే ధైర్యంగా వెళ్ళి ఫరో ఎదుట నిలబడ్డాడు. అంతే ఫరో సంస్థానం అంతా ఏమైపోతుందో తెలుసా? గడగడలాడిపోతుంది అంటాడు. ఇంచుమించు 10 అద్భుతాల కంటే ఎక్కువ అద్భుతాలు ప్రభు అక్కడ జరిగించేశాడండి. ఎందుకో తెలుసా? ఏమండి సేవకుడిగా వెళ్తే కాదు, పొద దగ్గర పాఠం నేర్చుకునే సేవకుడు, పవర్ఫుల్ కలిగిన సేవకుడిగా, రోషన్ కలిగిన సేవకుడిగా, దహించు అగ్ని అభిషేకంతో నింపబడిన పవర్ఫుల్ కలిగిన సేవకుడిగా ఏమన్నా అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు. శత్రు సామ్రాజ్యాన్ని ఏం చేస్తున్నాడు తెలుసండి? అక్కడ శుభ్రంగా పతనం చేస్తున్నాడండి. ఈరోజు నేను ఏం చెబుతున్నానో తెలుసండి, ఈ యవనస్తుల కూడికలో మోషేను దేవుడు ఎలాగైతే ఎన్నుకున్నాడో, ఈ రోజు కొత్త మంత్రం వచ్చినప్పటికీ ఈ మైక్ శబ్దం ద్వారా వాక్యం ఆలకిస్తున్న ప్రతి యవనస్తుడితో ప్రభు ఈ రోజు మాట్లాడుతున్నారండి. ఏమన్నా తెలుసా? మోషేను దేవుడు ఆ రోజు ఏర్పాటు చేసుకున్నట్లుగా
బిడ్డగా నిన్ను కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాడు బిడ్డారా. నిన్ను కూడా పరిగణలోకి తీసుకోబోతున్నాడు. ఈరోజు నాకు చదువు లేదండి, నాకు తెలివి లేదండి, నాకు జ్ఞానం లేదండి అంటున్నావేమో, నేను మరి నోటు మంది కలిగిన వాడినండి అంటున్నావేమో. నన్ను కాదండి, దేవుడు ఎలాంటి వాళ్ళైనా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడండి. ఎలాంటి వాళ్ళైనా ఎన్నిక లేని జనాంగమును బలమైన జనాంగంగా మార్చిన దేవుడు, ఎన్నిక లేని వాడిని బలమైన జనాంగంగా మార్చిన దేవుడు నిన్ను నన్ను కూడా దేవుడు కంపల్సరీ ఆయన పరిగణలోకి తీసుకుంటాడు యేసయ్య నామములో. నిజంగా రాత్రి పెట్టారా ఆ మోషే నాయకుడిని అక్కడ నిలబెట్టి ఎన్ని అద్భుతాలంటే బోల్డ్ అన్న అద్భుతాలు ప్రభు జరిగించారు. ఎందుకు తెలుసండి? దేవుని మాట విన్నాడు కాబట్టి. స్తోత్రం. దేవుని మాట వింటే కనుక దేవుడు ఏ కార్యమైనా ప్రభు చేస్తారండి. అందుకని బైబిల్ చెప్తుంది, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఎవరి మాట? మొదటగా దేవుని మాట వినాలి. ఎవరు విన్నట్టుగా? మోషే ఎలాగైతే దేవుని మాట విన్నాడో, దేవుడు అడుగు చెప్పినట్లుగా నడుచుకున్నాడు బిడ్డలారా. నిజంగా దేవుడు మోషేను ఆశీర్వదించిన దేవుడు, మోషేకు తోడుగా ఉన్న దేవుడు, మోషేకు సహాయం చేసిన దేవుడు, అనేకమైన గొప్ప కార్యాలు జరిగించిన దేవుడు. ఈ రాత్రి నీ పట్ల కూడా అనేకమైన గొప్ప కార్యాలు దేవుని కొరకు నిలబడితే, దేవుని మాటలు వింటే అద్భుత కార్యాలు ప్రభు చేస్తారండి, ఆశ్చర్య కార్యాలు ప్రభు చేస్తారండి, స్వస్థత కార్యాలు ప్రభు చేస్తారండి, బలమైన కార్యాలు ప్రభు చేస్తారండి, రక్షణ కార్యాలు ప్రభు జరిగిస్తారండి. ఏమంటే భూమిని తల్ల కిందలు చేసే అభిషేకం దేవుడు ఇస్తాడు. చెప్పండి ఈరోజు నిజంగా చెప్పాలంటే మోషే ఎలాగైతే దేవుని మాట విన్నాడో, మోషే చెప్పాడట ఏమన్నా తెలుసా? 3 మాటలు చెప్తాను, 3 ముక్కలు, 3 మాటలు చెప్తాను, ముగ్గురు చేస్తాను. ఏమంటే మోషే దేవుని మాట ఎలాగైతే విన్నాడో మోషే చెప్పాడట అండి, ఇదిగో నాయన నేనున్నా లేకపోయినా కానీ ఆ హెబ్రోను ఉందే, హెబ్రోను ఒకసారి చెప్పండి అన్న, ఏంటది? హెబ్రోను. ఆ హెబ్రోను ఉందే, ఆ హెబ్రోను కంపల్సరీ 100 ఆరైనా 600 ఎవరికి ఇవ్వాలో తెలుసా? కాలేబుకే ఇవ్వాలి నువ్వు మీరు అని చెప్పాడటండి. ఎవరికి ఇవ్వాలి? కాలేబుకి ఇవ్వాలి అని చెప్పాడటండి. నిజంగా మనం చూస్తున్నట్లయితే బిడ్డారా, మరి అక్కడ మరి యోధా జనాంగం ఉందటండి, యోధా ప్రాంత ప్రజలు ఉన్నారటండి. ఆ యోధా జనాంగం అంతా కూడా వారితో చెప్పాడట, యోధా వంశం వారు అందరితో చెప్పాడట. ఏమన్నా తెలుసా? ఇదిగో నేనున్నా లేకపోయినా కానీ ఏం చేయాలి? ఆ హెబ్రోను మట్టికి ఎవరికి ఇవ్వాలి? కాలేబుకే ఇవ్వాలి, అతనికే సొంతం అవ్వాలి అని చెప్పాడటండి. అయితే వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే బిడ్డారా, ఈ హెబ్రోను కాలేబుకి ఎందుకు ఇమ్మన్నాడు అని అంటే, కాలేబు మోషే మాట విన్నాడు కాబట్టి. నా పాయింట్ మీకు అర్థం అవ్వాలండి. మొదటగా మోషే దేవుని మాట విన్నాడు, తర్వాత దైవజనుడి మాట ఎవరంటున్నారు? కాలేబు వింటున్నాడు అండి. అందుకనే కాలేబును మోషే ప్రేమించి ఏమండి ఎంతో ఇష్టపడి ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో నేను ఉండలేకపోయినా కానీ ఈ హెబ్రోను మట్టికి ఎవరికి ఇవ్వాలి? కాలేబుకే సొంతం అవ్వాలి, మీరు ఇవ్వాలి అని చెప్పారటండి. అయితే బైబిల్ మనం చూస్తున్నట్లయితే మరి న్యాయాధిపతులు రాసిన గ్రంథము 1వ అధ్యాయము చూడండి నాన్న. న్యాయాధిపతులు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 198వ పేజీ. ఏమన్నా? న్యాయాధిపతులు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం నుండి చదవండి. యెహోవా యోధా వంశస్థులకు తోడై ఉన్నందున ఏంటి బాబు? వారు మన్య దేశమును స్వాధీనపరుచుకున్నది. అయితే మైదానమందు నివసించు వారికి ఇనుప రథములు ఉన్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయారు. 20వ వచనం. ఓకే చదవండి తల్లి. మోషే చెప్పినట్లు వారు కాలేబునకు హెబ్రోను ఇయ్యగా అతడు 3 అనాకీయులను అక్కడ నుండి పారద్రోలి దానిని స్వాధీనపరుచుకొనెను. ఎంతమంది అన్నట్టండి? 3. చెప్పండి అన్న ఒకసారి. చెప్పండి బాబు. 3 చెప్పండి అన్న. సంతోషంగా ఉన్నారండి? ఆ మాటలు ఎంత అవుతున్నాయి? అవుతున్నాయండి ఆ మాటలు. స్తోత్రం. హల్లెలూయా. మంచోళ్ళ కనపడుతున్నారు నాకు నిజంగా చెప్పాలంటే.
అయ్యా నా మాటలేనండి, 10 నిమిషాలు ముగించేస్తా. స్తోత్రం. ఆ మాట మీకు అర్థమవుతుందండి? వినబుద్ధవుతుందండి? స్తోత్రం. హల్లెలూయా. మరి కాలేబుకు ఆ హెబ్రోను ఇమ్మని చెప్పినప్పుడు యోధా వారు ఏం చేశారంట? హెబ్రోనుని ఎవరికి ఇచ్చారు? కాలేబుకి ఇచ్చారు. కాలేబు ఏం చేస్తున్నాడు తెలుసండి? అక్కడ ఉన్న 3 అనాకీలను ఏం చేస్తున్నాడంట? వాళ్ళు తరిమి 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 పారద్రోలేశాడట. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు చంపేశాడు అనమాట. మనం మంచి తెలుగులో మనం చెప్పాలనంటే వాళ్ళు పారద్రోలాడు 3 అనాకీలను. ఆ మాట ఎక్కడ ఉంటుంది అంటే 1వ అధ్యాయము 10వ వచనం చదువున్నాను. మరియు యూదా వంశస్థులు ఓకే హెబ్రోనులో నివసించిన ఆనానీయులకు పోయి షెషయిని అబీయాను తల్మాయిని హతము చేసేది. ఆ హెబ్రోను పేరు కిర్యతర్బా. ఓకే, ఒక నిమిషం తల్లి, ఒక నిమిషం బాబు. ఎవరున్నారట? 3 అనానీయులు. ఎవరట? అనాకీయులు. ఆ 3 ఎవరు అనంటే మనకి తెలుగేశ్వర గారు అవుతుందండి. కాబట్టి మనకి ఇది ఎలాగుంటుంటే పేర్లు అసలు పెద్ద ఏం చదువుకోలేదండి. మరి డానియల్ బ్రదరు మేము వాళ్ళందరూ కూడా ఒకటే క్లాస్ అనమాట అండి. పెద్ద ఏం చదువుకోలేదు. అలాగే నన్ను ఇంగ్లీష్లో కూడా రావండి. తెలుగు బ్యాచ్ అయినా కానీ అంతంత మాత్రమే అనమాట. దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టే దేవుడు సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నామండి. దేవుని కృపను బట్టి, దేవుని అభిషేకాన్ని బట్టి, మనుషుల అభిషేకం కాదండి, దేవుని అభిషేకాన్ని బట్టే దేవుని సాక్షిగా దేవుళ్ళు ముందరికి వెళ్ళిపోతున్నామండి. అంతే. స్తోత్రం. అనుకున్నాను ఇక్కడికి వచ్చేటప్పటికి నిజమే మన బ్యాచ్ పాస్టర్ గారిది కూడా, మన ఫీల్డ్ పాస్టర్ గారిది కూడా, పరిశుద్ధాత్మ నడిపే పాస్టర్ గారి పిలిచిన పాస్టర్ గారిది కూడా అనిపించిందండి. చాలా సంతోషించాను, ఫీల్ అయ్యాను. ఎవరు సంతోషంగా హ్యాపీగా ఏమంటారు దాన్ని? హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట అండి. అంతే కదా, హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. స్తోత్రం. వాక్యంలోకి వచ్చేద్దామండి, వాక్యంలోకి వచ్చేద్దాం. 3 అనాకీయులను అంతే బాబా, వాళ్ళు 3 తరిమేశాడట. 3 తరిమే. ఆ 3 పేర్లు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట అండి. అయితే ఎంతకీ చెప్పాలని అంటే పెట్టారా, ఆ 3 కూడా ఆ హెబ్రోనులో నుండి ఏం చేశాడట? తరిమేశాడట, పారద్రోలాడట అండి. పారద్రోలేశాడట అండి. పారద్రోలి అంటున్నాడట, కాలేబు అంటున్నాడట, ఇదిగో మోషే చెప్పినట్లుగా నేను చక్కగా నేను ఆ మాట విన్నాను. విని హెబ్రోను నాకు ఇమ్మని మోషే చెప్పినట్లుగా నాకు ఇచ్చారు యోధావారు. ఏమంటే ఆ హెబ్రోనులో ఉన్న 3 అనానకీయులు అనగారటండి, వారు పొడుగు మెడ కలిగిన వారటండి. పొడుగు మెడ కలిగిన వారట. ఏమండి పొడుగు మెడ ఎవరికి ఉంది బైబిల్లో అనంటే? పొడవంటి వాడు ఎవడు అనంటే 6 మూరల జానుడు. ఎవరట? 9 అడుగుల అజానుభావుడు గొలియాత్ అనమాట అండి. ఆడికి సంబంధించిన బ్యాచ్ ఏంటండి ఇది? ఆడికి సంబంధించినటువంటి గ్రూప్ అట్టండి ఇది. గొలియాత్ సంబంధించిన బ్యాచ్ ఏంటండి బిడ్డలారా? అలాంటి వారిని, గొలియాత్ మంచివాడు చెడ్డోడు అండి. అలాంటి చెడ్డోడు బ్యాచ్లో ఉన్న ఈ అనాకీయులను ఏం చేస్తున్నాడు తెలుసా అండి? ఈ కాలేబు 3 కూడా తరిమి పారద్రోలేశాడు అనమాట. పారద్రోలడమే కాదు, మోషే నాయకుడి మాట నేను విన్నాను, నా మాట విని కింద ఉంటుందండి, అక్కడ 12వ వచనంలో ఉంటుంది, కిర్యతర్బాను ఎవరైనా పట్టుకొని కొల్లబెట్టి పట్టుకున్న వాడికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. పెద్ద ఆఫర్ ఇచ్చాడటండి. ఏం ఆఫర్ అనుకుంటున్నారు? ఇది మామూలు ఆఫర్ కాదండి. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు కాదు. ఏంటంట? ఏమంటారు? ఇదిగో ఈ కిర్యతర్బాను అనే ప్రాంతాన్ని 3 అనాకీయులను పారద్రోలేశాను. నేను ఈ కిర్యతర్బాను కూడా కొల్లబెడతాను. ఎవడు వచ్చినా కానీ ఐఆమ్ రెడీ, యుద్ధం అన్నట్టుగా నేను చేస్తాను. కానీ ఎవరికైనా ఒక ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఆ ఛాన్స్ ఎవడైనా ఉపయోగించుకుంటే కనుక, ఏమండి ఆ కిర్యతర్బాను పట్టుకొని పారద్రోలి చంపేస్తే కనుక, వారిని కొల్లబెడితే కనుక నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడటండి. స్తోత్రం. హల్లెలూయా. ఏమండి ఆ కుమార్తె పేరు ఎవరు? ఏం పేరు తెలుసా? ఆక్ష. కాలేబు కూతురు పేరు ఆక్ష. అయితే ఆ ఆక్షనిచ్చి పెళ్లి చేస్తాను అనేసరికి అక్కడ మరి వాళ్ళ సహోదరుడు కుమారుడే ఏం చేస్తున్నాడో తెలుసా అండి? మరి ఆ తాడుకుంటున్న వాడే అక్కడికి వచ్చి ఏం పేరు తెలుసా? ఒత్తునియేలు. ఒక మాట చెప్పండి, ఏం పేరంట? ఒత్తునియేలు అనగా దేవుని సింహము అని అర్థమటండి. కాలేబు అనగా కుక్క అని అర్థం. అంటే యేసు
విశ్వాసం అని అర్థం అంటండి. ఏమండి ఆక్ష అనగా కడియము అని అర్థం అంటండి. ఏమండి నిజంగా చెప్పాలనంటే ఏమంటారు, మోషే అనే మాటకు నీటి నుండి తీయబడిన వాడు అని అర్థం అంటండి. స్తోత్రం. హల్లెలూయా. 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 ఏమండి హెబ్రోను అనే మాటకు దేవుని సహవాసము అని అర్థం అంటండి. ఎన్ని మాటలు చెప్తున్నాడు చూడండి, ఎన్ని పాయింట్లు వస్తున్నాయి చూడండి. హెబ్రోను అనే మాటకు దేవుని సహవాసము అని అర్థం. కాలేబు అనే మాటకు కుక్క అని అర్థం, అంటే విశ్వాసం కలిగిన వాడు అని అర్థం. ఏమండి ఇంకేమంటారు, ఆక్ష అనే మాటకు కడియము అని అర్థం. ఒత్తనియేలు అనే మాటకు దేవుని సింహము అని అర్థం. ఈరోజు ఎన్నో అర్థాలు ప్రభు మనకి ఈరోజు తెలియజేస్తా ఉన్నారు బిడ్డలారా. కాలేబు చెప్పాడంట, ఏమని తెలుసా, మరి ఆ కిరియా షఫీరును ఎవరైనా కొల్ల పెడితే కనుక నా కుమార్తెను ఆక్షనిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పాడట అండి. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా అండి, ఒత్తునీయులు బయటకు వచ్చి ఆ కిరియా షఫీరును ఏం చేస్తాడో తెలుసా అండి, షార్ట్కట్లు చెప్పేస్తున్నానండి. కిరియా షఫీరును కొల్లబెట్టి ఏమన్నా ఇదిగో నేను యుద్ధం చేసి గెలిచాను అని ఒత్తునీయులు కాలేబు దగ్గరకు వచ్చి నిలబడితే తన కుమార్తె అయినటువంటి ఆక్షనిచ్చి పెళ్లి చేశాడటండి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అని అంటే బిడ్డలారా, మరి ఆ హెబ్రోనును సొంతం చేసుకోవడానికి, ఆ హెబ్రోనులో ఉన్నటువంటి ఏమంటారు అక్కడ మరి ముగ్గురు అనాకీయులను తరిమేసి ఆ దేవుని సహవాసములకు దగ్గరగా బిడలుండి దేవుని సహవాసములో ఉన్నప్పుడు, దేవునితో పాటు కలిసి ఉన్నప్పుడు ఏమంటే అపవిత్రతను ఏమాత్రం ఎవరు ఉంచుకోరనమాట అండి. కాబట్టి నిజంగా చెప్పాలనంటే ఆ ముగ్గురు అనాకీయులను మరి కాలేబు తొలగించేశాడు, ఇంకెవరు ఒత్తునీయులు తరిమేశాడు అనమాట అండి. మరి ఎవరి మాట విని, మోషే మాట కాలేబు విన్నాడు, కాలేబు మాట ఒత్తునీయులు విన్నాడండి. కాబట్టి వారు మాట సేవకుల మాట విన్నారు, దేవుని మాట కూడా వాళ్ళు విన్నారు. అందుకనే ప్రతి దాంట్లో కూడా వారికి విజయాన్ని దేవుడు వారికి ప్రభు ఇచ్చారనమాట అండి. ఏమండి నిజంగా దేవుని మాట విన్నవారు బైబిల్లో చాలా మంది అందరూ కూడా దీవించబడ్డారండి. దేవుని మాట వినలేని వాడు ప్రతి ఒక్కడు కూడా ఏమైపోయాడో తెలుసా అండి. కాబట్టి నిజంగా చాలా భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయారండి. దేవుని మాట విన్నారు కాబట్టి మోషే దీవించబడ్డాడు. దేవుని మాట ఏమంటారు మోషే మాట ఎవరు కాలేబు విన్నాడు కాబట్టి హెబ్రోనును సొంతం చేసుకోగలిగాడు. ఏమండి నిజంగా కాలేబు మాట ఒత్తునీయులు విన్నాడు కాబట్టి తన కుమార్తెను అనగా ఏమంటారు కాలేబుకి అల్లుడిగా మారిపోయాడు. బోల్డ్ అన్న ఆశీర్వాదాలు ఉంటాయండి. ఆ మాట చూస్తుంటే చెప్పడానికి మనకు ఇప్పుడు టైం లేదు కాబట్టి ఎన్ని ఆశీర్వాదాలు అంటే మామూలు ఆశీర్వాదాలు కాదు బిడ్డలారా, మామూలు దేవుళ్ళు కాదండి. బోల్డ్ అన్న ఆశీర్వాదాలు ప్రకటించేశారండి. ఈరోజు నేను చెప్పే మాటలు ఏంటో తెలుసండి, ముగింపు దశకు వచ్చేతన ఏంటో తెలుసండి నేను చెప్పేటటువంటి మాటలు. ఈరోజు దేవుని మాటలను వింటే కనుక, దైవచనుడి మాటలను వింటే కనుక బోల్డ్ అన్న ఆశీర్వాదాలు హెబ్రోను ఎలాగైతే సొంతం చేసుకున్నాడో కాలేబు, ఈరోజు దేవుని మాట సేవకుల మాటను వింటే కనుక బోల్డ్ అన్న ఆశీర్వాదాలండి. ఎలాంటివో తెలుసా, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం తీయవసరం లేదు నాన్న, తీయవసరం లేదు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1 నుండి 14 వచనాల్లో ఉన్న 14 వచనాలు 14 వాగ్దానములుగా ప్రభు ఏం చేస్తారో తెలుసా, సొంతం చెప్పిస్తారండి. మామూలు ఆశీర్వాదాలా, మామూలు దేవుళ్ళ. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు, అంతకు ముందర ఇంకొక వచనానికి వెళ్ళామనుకోండి, ఆ 14 దాటినాయి అంటే అన్ని శాపాలే ఉంటాయండి. కానీ 1 నుండి 14 వచనాల్లో ఉన్న 14 వచనాల్లో ఏముంటాయో తెలుసా అండి, బోల్డ్ అన్ని ఆశీర్వాదాలు ఉంటాయి అన్నమాట అండి. అందుకని బైబిల్ చెప్తుంది, ఒకసారి చూడండి అన్న ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1 నుంచి ఒకసారి చూడండి. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా నా ఆజ్ఞలన్నిటినీ గైకొన్న ఎడల, గైకొని నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా, గట్టిగా చెప్పండి. అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాయండి. భూమి మీద ఉన్న జన్మల కంటే ఎక్కువగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ఎవరిని? ఆయన మాట విన్నవారిని, ఆయన మాట శ్రద్ధగా ఆలకించిన వారిని, ఆయన మాటను గైకొన్న వారిని. కాబట్టి ఏం చేస్తాడు తెలుసా, భూమి మీద ఉన్న వారందరికంటే అనేక జన్మల కంటే ఎక్కువగా దేవుడు వారిని
ఆశీర్వదిస్తారటండి. వారినట్ట తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచునట్టండి. వారినట్ట అప్పు ఇచ్చేవారుగానే చేస్తారు కానీ అప్పు తీసుకునేవాడిగా చేయడటండి. ఏమంటే తలగానే చేస్తారు కానీ తోకగా చేయడటండి. పైవాడిగానే ఉంచుతాడు కానీ కింద వాడిగా ఉంచాడటండి. హల్లెలూయా. వాళ్ళు పట్టణంలోకి వెళ్ళినా దీవించబడతారట, పొలంలోకి వెళ్ళినా దీవించబడతారంట, బయట నుండి లోపలికి వెళ్ళినా దీవించబడతారు. ఏంటన్నమాట అది? లోపల నుండి బయటికి వెళ్ళినా దీవించబడతారు, బయట నుండి లోపలికి వచ్చినా కానీ వారు ఏమవుతారు? దీవించబడతారు. మామూలు దీవులు లేవండి, మామూలు ఆశీర్వాదాలు కాదండి. ఆయన మాట ఆలకిస్తే కనుక బోల్డ్ అన్ని ఆశీర్వాదాలు మన కళ్ళ ముందర దేవుడు పెడతాడు అనమాట. అప్పుడు ఎలా ఉంచుతాడో తెలుసండి, నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండపైన దేవుడు కూర్చోబెడతారు. ఎక్కడ ఉంది ఈ రాత్రి? ఇక్కడ ఉన్న వారికే కదండి, ఈ మైక్ శబ్దం ద్వారా వాక్యం ఆలకిస్తున్న వారికి, ఈ లైవ్ లో వాక్యం ఆలకిస్తున్న ప్రతి బిడ్డలకు కూడా ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? కీర్తనల గ్రంథము 61వ అధ్యాయంలో దేవుని వాక్యం చెప్తుంది. దావీదు అంటాడు 2వ వచనంలో, ప్రభా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభా అంటున్నాడండి. ఈ రాత్రి దేవుని మాట వింటున్నా, దేవుని మాట ఆలకిస్తాను, దేవుడు చెప్పినట్లుగా నడుచుకుంటాను, సేవకులు చెప్పినట్లుగా నడుచుకుంటాను అని ఎంత మంది అయితే తీర్మానం చేసుకుంటున్నారో దేవుడు వారినంట నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండపైన ప్రభు కూర్చోబెడతారంటండి. ఊహించలేని స్థాయిలో దేవుడు కూర్చోబెడతారంటండి. నువ్వెప్పుడు ఎన్నడూ ఊహించలేని బలమైన ఆశీర్వాదాలు ప్రభు నీకు కలుగ చేస్తారంటండి. నమ్మితే గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకని పాట ఉంటది, ఊహించలేదయా ఈ మేలులన్నీయు, ఊహించలేదయా ఈ మేలులన్నీయు, తలంచలేదయా ఈ గొప్ప కార్యములు, ఊహించలేదయా ఈ మేలులన్నీయు, తలంచలేదయా ఈ గొప్ప కార్యములు. పాడకుండా ఉండలేనయా నిన్ను పొగడకుండా బ్రతుకలేనయా యేసయ్యా, పాడకుండా ఉండలేనయ్యా నిన్ను పొగడకుండా బ్రతుకలేనయ్యా, ఊహించలేదయా ఈ మేలులన్నీయు, తలంచలేదయా ఈ గొప్ప కార్యములు, ఊహించలేదయా ఈ మేలులన్నీయు, ఈ గొప్ప కార్యములు.
బిడ్డారా, నిజంగా ఈ వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే ఊహించని కార్యాలు ఈ రాత్రి ప్రభు మనందరి పట్ల జరిగించబోతున్నారు యేసునామములో. ఊహించని కార్యాలండి. ఆమె చెప్పండి ఒకసారి, చెప్పండి అని ఒకసారి గట్టిగా ఆమె. ఆమె అంటే అలాగే జరుగును కాక. ప్రభు చెప్తున్నారండి, వాగ్దానం ప్రభు చెప్తున్నారండి. ఇక్కడికి వచ్చిన వరకే కాదు, ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న వరకే కాదు, సేవకులకే కాదు, ఈ లైవ్ లో వాక్యం ఆలకిస్తున్న వరకే కాదు, ప్రభుసే మాట్లాడుతున్నారు, వాక్యం చెప్తున్నారండి. దేవుని వాక్యమే ప్రభు మాట్లాడుతున్నారు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 11వ వచనం రాసుకోండి ప్రతి ఒక్కరు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి నాన్న. 14వ వచనం ఏమండి, మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును. అంతేనా? అలాగేనండి. గట్టిగా చెప్పండి. ఈ రాత్రి వాక్యం వింటున్న నా ప్రియ సహోదరుడా, మీరు ఏదో అనుకుంటున్నారు? తీసివేయబడిన వాళ్ళుగా ఉన్నా, వెలివేయబడిన వాళ్ళుగా ఉన్నా, పేదోళ్ళుగా ఉన్నా, లేనోళ్ళుగా ఉన్నా, బలహీనులుగా ఉన్నా, ఇంకోటండి అదండి ఇదండి అని అంటున్నావేమో. ఈ రాత్రి దేవుని మాట విను, దైవజనుడి మాట విను. నిజంగా ఈరోజు నీలో ఉన్నది ప్రతి దాన్ని కూడా ప్రభుకి సమర్పించేసుకుని దేవుని కొరకు నువ్వు నిలబడు. దేవుడు అంటున్నారు బలమైన వాగ్దానం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 14వ వచనం. అంతే కదా, మీరు చూడగా మీ హృదయం ఉల్లసిస్తదటండి. మీరు చూడగా ఆఖరి కన్నులు ఏదట నీటి ఓటను పెట్టినట్టుగా మీరు చూసేసరికి ఈ రాత్రి ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటున్నారో, ఎంతమంది పట్ల ఈ వాక్యం నెరవేర్చబడాలనుకుంటున్నారో, సఫలపరచబడాలనుకుంటున్నారో, గొప్ప కార్యాలు జరగాలనుకుంటున్నారో, మీరు చూడగా ఆఖరి కన్నులు ఏదట కళ్ళు తెరిచి అలా చూసేసరికి నీటి ఓటను పెట్టిన దేవుడు మీ ముందర కూడా అలాంటి కార్యాలు లైవ్ లో ప్రభు చేయబోతున్నారండి. అలాంటి కార్యాలు జరిగించబోతున్నారు. గొప్ప కార్యాలు ప్రభు జరిగించబోతున్నారు. నువ్వు అడిగిన ప్రతి ప్రార్థనకు, నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు, నువ్వు కాల్చిన ప్రతి కన్నీరికి, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానానికి ఈ రాత్రి నా దేవుడు విడుదల ప్రభు కలిగించును గాక. అద్భుతాలు ప్రభు జరిగించును గాక. కార్యాలు ప్రభు జరిగించును గాక. ఆశ్చర్య కార్యాలు ప్రభు మొదలు పెట్టును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి కార్యాలు జరగాలంటే ఏమండి, ముగ్గురు అనాకీయులను ఎలాగైతే కాలేమో హయప్రోణుల నుండి తొలగించాడో, ఈరోజు మన దగ్గరికి వచ్చేద్దామండి. మన హృదయంలో ఉన్న ఏమండి 3 ఉన్నాయండి. ఆ 3 మాటలు మనం వినే ముందర నిజంగా చెప్పాలని అంటే దేవుని మాట విన్న వాళ్ళు అందరూ దీవించబడ్డారండి. దేవుని మాట వినలేని వాళ్ళు చాలా మంది నష్టపోయారండి. దేవుని మాట వినకపోవడం వల్ల సౌలు అనే రాజు కనపడుతున్నాడు. దేవుని మాట వినకపోవడం వల్ల ఏమండి మరి అక్కడ ఉన్నటువంటి అమాలేకీయులటువంటి ఆ జనాంగాన్ని నాశనం చేసేసి రమ్మని ప్రభు చెప్తే అలా చేయకుండా అక్కడ ఉన్నటువంటి కొన్నాటిని బలమని ఎడ్లను, బలమైనటువంటి గొర్రెలను, బలమైనటువంటి పొట్టేళ్లను సౌలు దేవుడు చెప్పిన మాట వినకుండా దేవుడు చెప్పిన మాట వినకుండా, దైవజనుడు చెప్పిన మాట, సమయాలు దైవజనుడు చెప్పిన మాట వినకుండా, దేవుడు చెప్పిన మాట వినకుండా ఏం చేస్తామని తెలుసా అండి? బలమైనటువంటి ఎడ్లను, గొర్రెలను, పొట్టేళ్లను ఎవరు లోపడెక్కడో దాచేసుకున్నాడట. దేవుడు చూసి సమయాలతో ప్రభు మాట్లాడి, ఇదిగో నాయన సౌలు నువ్వు ఏర్పాటు చేసుకుని ఇష్టమైన అభిషేకించా కదా, అతను బట్టి నేను చింతిస్తున్నాను, బాధపడుతున్నాను, దుఃఖిస్తున్నాను. అతడు నా మాట వినలేదు కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి అతను రాజు ఊడిపోతుందని చెప్పు అన్నాడటండి. గట్టికెళ్ళని చెప్పండి. అతను రాజ్యం ఊడిపోతుందని చెప్పు అన్నాడటండి. అప్పుడు సమయంలో ప్రవక్త అక్కడికి వెళ్ళి సౌలు దగ్గర సంభాషణ అంతా బోర్డు ఉంటుందండి, చెప్పడానికి టైం లేదు. ఏమంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, దైవజనుడు దేవుని మాట ఆలకించకపోవడం వల్ల సౌలు ఏమైపోయాడు తెలుసా అండి? తన రాజ్యాన్ని పోగొట్టేసుకున్నాడు, రాజ్యాధికారాన్ని పోగొట్టేసుకున్నాడు. ఏమండి రాజుగా ఏమైపోయాడు తెలుసా అండి? ఆ పతనానికి దిగజారిపోయాడండి. నిజంగా చెప్పాలనంటే సౌలుకి 1000 కొలిది చేయం కలుగుతుందట. తర్వాత రాజుగా మార్చబడేవాడు ఎవరు? దావీదుకి 10,000 కొలిది చేయం దేవుడు ఇస్తున్నాడట. సాక్షాత్లో చెప్తున్నానండి. ఎందుకో తెలుసా? దావీదుకు 10,000 ఎందుకు వస్తున్నాయి, జయం ఎందుకు వస్తుంది? సౌలుకి 1000 కొలిది జయం ఎందుకు వస్తుంది? ఒక మాట్లాడుతున్నా, సౌలుకి 1000 ఎక్కువ 10,000 ఎక్కువ? 10,000.
ఈ మాటను చెప్పండి. ఎక్కువ 10,000 ఎక్కువ, 10,000 ఎక్కువ. చూసారండి, మెజారిటీ ఇప్పుడు ఎవరికి ఉంది చెప్పాలి? దావీదుకు ఉంది మెజారిటీ. దావీదుకు బాగా ఎక్కువ ఉంది మెజారిటీ. ఎవరికి పడిపోయింది? సౌలుకి మెజారిటీ పడిపోయింది. ఎందుకో తెలుసా? సౌలు దేవుని మాట ఆలకించలేకపోవడం వల్ల, దేవుని మాట వినకపోవడం వల్ల, దేవుడు చెప్పిన ప్రకారంగా జరిగించకపోవడం వల్ల ఏమేమో బలమైనవి ఏం చేస్తున్నాడంట? దాచుకున్నాడంట. ఎక్కడో దాచుకుంటే వాటి అరుపులు ఎవరు కనపడ్డాయంట? దేవునికి వినపడ్డాయి. అప్పుడు వచ్చి అంటున్నాడు, ఇదిగో వాటి అరుపులు నాకు వినపడ్డాయి, సమయంలో ఒకసారి వెళ్ళి మాట్లాడు అన్నాడటండి. వచ్చి మరి ఆ సమయాలు అంటున్నాడట, బాబా నువ్వేంటి రాజుగారు అక్కడ ఏదో దాసవంట కదా, నేనెక్కడ దాసానండి, నేనెక్కడ దాసాను అంటున్నాడట. నన్ను వాటి అరుపులు ఎవరికి వినపడుతున్నాయి? దేవునికి వినపడ్డాయంట. మన దేవుడు ఎలా అంటారు తెలుసండి? మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, మన దేవుడు హృదయాంతరంగాలను పరిశోధించే దేవుడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. మనుషులైతే పై రూపాన్ని చూస్తారు. ఇప్పుడు నేను ఉన్నానండి, టిప్ టాప్ అంటే ఏమి రాలేదు, అందంగా లేను, ఫ్యాషన్గా లేను, అయినప్పటికీ దేవుడు నన్ను చూస్తున్నారండి. మనుషులు చూసేది వేరు, దేవుడు చూసేది వేరండి. మనుషులు లక్ష్య పెట్టేది వేరు, దేవుడు లక్ష్య పెట్టేది వేరండి. దేవుడు లక్ష్య పెడితే ఎంత దూరమైన ప్రభు తీసుకెళ్తాడండి. దేవుడు లక్ష్యంలో ఉంటే నేనుంటే, ఆయన లక్ష్య పెడితే మనల్ని గొర్రెల తొట్టులో నుండి దావీదును సింహాసనం మీదకి తీసుకెళ్ళాడు దేవుడు. ఈ రోజు నిన్ను నన్ను మనల్ని కూడా ఉన్నత స్థలముల మీద దేవుడు కూర్చోబెడతాడు. అంటున్నారు కదా కీర్తన గ్రంథం 61 అధ్యాయం 1వ వచనంలో, దేవా నన్ను ఏం చేయండి, ఎక్కలేనంత ఎత్తైన కొండ పైన నన్ను కూర్చోబెట్టాడు ప్రభా. అంత ఉన్నతమైన శిఖరం మీద, ఉన్నతమైనటువంటి స్థాయిలో ఆయన మాట విన్నవారిని దేవుడు కూర్చోబెడతాడు. దావీదును దేవుడు అలాగే కూర్చోబెట్టాడండి. దావీదును దేవుడు అలాగే కూర్చోబెట్టాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మాట వినకపోవడం వల్ల పోయింది, నష్టపోయింది. ఎవరు తెలుసా అండి? సౌలే నష్టపోయాడు. ఈరోజు నిజంగా చెప్పాలనంటే మనం దేవుడి మాట వినాలి. ఏమంటే సేవకుడి మాట వినాలి. సేవకుడు అంటే తండ్రితో సమానుడు కాబట్టి తండ్రి మాట, మా డాడీ మాట, మా సేవకుడి మాట మేము వినాలని ఆ మాట ప్రకారంగా సేవకుడు ఎప్పుడు కూడా దేవుడు మంచిగా కోరుకుంటాడు నీ పట్ల. తర్వాత సేవకుడు కూడా మంచిగా కోరుకుంటాడు అండి. నీ పట్లే కాదు, ఎవరి పట్లైనా కానీ. బాధలో ఉంటే కన్నీరు కార్చేది సేవకుడేనండి. నువ్వు కష్టంలో ఉంటే నిన్ను ఆదుకునే దగ్గరకు వచ్చి పరామర్శించేది సేవకుడేనండి. నేను తిట్టినా, ఎవరు దూషించినా, అవమానపరిచిన, నువ్వు హేళన చేసినా కానీ నువ్వు బాధలో ఉంటే నీ కోసం ప్రార్థన చేసేది సేవకుడే. పెట్టారా? నీ కోసం కన్నీరు కార్చి ప్రభా బాగోవాలంటే ఆ యవనస్తులు బాగోవాలి, ఆ బిడ్డలు బాగోవాలి, కుటుంబం బాగోవాలని భారం కలిగి రోదన చేసే, ఏమండి మీ కొరకు భారం కలిగి ప్రార్థన చేసేది సేవకుడేనండి. మరి మొదటగా దేవుని మాట మీద నేర్చుకుందాం. రెండవదిగా తండ్రితో సమానులైనటువంటి సేవకుల మాట మనం విన్నప్పుడు దేవుడు మనలను గ్యారంటీగా ప్రభు దీవిస్తారండి. బైబిల్లో ఒక మాట చెప్పేసి ముందరికి వెళ్ళిపోయి ఇంకొక 5 నిమిషాలు ముగించేస్తానండి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నిజంగా మనం చూస్తున్నట్లయితే ఒక తండ్రి 2 కుమారులు ఉన్నారు. వాళ్ళు చిన్నోడు అంటాడు, తెలుసు కదండి మాట, వాళ్ళు చిన్నోడు అంటాడు, డాడీ నీ దగ్గర ఉంటే కనుక ఎదుగులేదు బతుకులేదు డాడీ, నీ దగ్గర ఉంటే కనుక నాకు ఏమి అందం లేదు, సందం లేదు, సంపాదన లేదు, ఏమీ లేదు, నాకు సౌఖ్యంగా ఏం అన్నీ ఉంటున్నాయి కానీ గొర్రెతో ఒక బెత్తర అన్నట్టుగానే ఉంటుంది డాడీ నీ దగ్గర ఉంటుంటేనే. కానీ నాకు రావాల్సిన ఆస్తి నాకు పంచిపెట్టేసావు అనుకో, నేను ఏం చేస్తాను, దూరదేశం వెళ్ళి శుభ్రం నీకంటే అన్నయ్య కంటే బాగా సంపాదించేస్తాను, నాకు ఇచ్చే అన్నాడటండి. ఇచ్చేసరికి వద్దురా బాబు, ఒక తండ్రి నా పోస్ట్లో ఉన్నాను కాబట్టి బాధ బయటకు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి చాలా కష్టాలు ఉంటారా కొడుక, చాలా బాధలు ఉంటారు కొడుక, నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. నో నీ మాట నాకు లెక్కలేదు, నువ్వు చెప్తే నేను వినవలసిన పనండి, నాకు తెలదనుకుంటున్నావా అంట. ఏమండి ఇప్పుడు కూడా అలాగున్నారు కదా, ఎంత గోదాడికి కూడా, ఎంత చిన్నోడికి కూడా అంతే కదా ఎంత చిన్న పిల్లోడికి కూడా రే అలాగే వెళ్ళకరా పడిపోతావంటే నాకు తెలుసులే చూడు ఏమంటాడు, నాకు తెలుసులే నాకు తెలుసులే అన్నవాడికి ఇంకేం చెప్తాం, నాకు తెలుసులే అన్నవాడికి ఇంకేం చెప్తామండి. ఓకే అని మాట ఆలకించినట్టు, మాట ఆలకిస్తే కనుక వాడికి ఏదైనా చెప్తామండి. మాట ఆలకించలేని వాడికి ఏం చెప్తామండి. చిన్న కొడుకు కూడా, చిన్న కుమారుడు కూడా అదే అంటున్నాడు, నాకు తెలుసులే నాకు ఎంజాయ్ అంటున్నాడండి. చివరికి ఆ పోరు పడలేక
ఆ తండ్రి ఏం చేశాడు తెలుసండి, తన ఆస్తులు సగం పనిచేసి ఇచ్చేసాడండి. తెలుసు కదా విషయం. ఇచ్చేసిన తర్వాత వెళ్ళిపోయాడు. 4-5 రోజులు 4-5 వారాలు గడిచే చాలా మంది ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళాడు. లోకరాసిన సువార్తలు ఉంటుంది. ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళాడు. కొన్ని రోజులకి డబ్బు ఏమైంది, అయిపోయింది. కూర్చుందంటే కొండలైనా కరిగిపోతాయటండి. కూర్చుందంటే కొండలు కరిగిపోతాయటండి. ఎన్ని రోజులు ఉంటాయి డబ్బులు చెప్పండి? ఈ రోజు ఉంటుంది, రేపు పొద్దున్న పోతుందండి. ఈరోజు డబ్బు శాశ్వతం కాదండి, జనం శాశ్వతం. ఏమండి, జనం శాశ్వతం కాదండి, బలం శాశ్వతం కాదండి, డబ్బు శాశ్వతం కాదు బిడ్డారా. ఏమండి, డబ్బు అక్కడికి రాలేదు. 2020 సంవత్సరంలో, 2019, 2020 సంవత్సరంలో డబ్బు అక్కడికి రాలేదండి, బలము అక్కడికి రాలేదండి, జనము కూడా అక్కడికి రాలేదండి. ఏమన్నా గుర్తవుతుందండి? కరోనా టైంలో ఏమండి బలం అక్కడికి రాలేదు. డబ్ల్యూడబ్ల్యూ అంటాడు. ఇలా చూడండి బాబు, డబ్ల్యూడబ్ల్యూ అంటాడు. కండలు తిరిగిన మనగాళ్ళు ఏమైపోయారు? సిగురు టాకులో పొడిగిపోయారండి కరోనాకి. నేను బలవంతుడు అంటే ఏమన్నా ఊరుకుందా? బలవంతుడి మాట ఏమన్నా అలిగించిందా కరోనా? బలవంతులు చచ్చిపోయారండి. డబ్ల్యూడబ్ల్యూ అంటాడు చచ్చిపోయారండి. బలం అక్కడికి రాలేదు కరోనాలో. మరి జనం, ఎంతమంది జనం ఉంటే సుఖమేటండి. గిన్నె ఒక గదిలో పాడేసేసి గిన్నె అలా దోసిపోయేవారండి. కొనుక్కున్న భార్య, కట్టుకున్న భర్తే, కనుక్కున్న పిల్లలే ఏం చేశారు? గిన్నె అంత దూరం మాస్క్ పెట్టేసుకుని అది ఎక్కడ అంటుకుపోతుందని ఆ గిన్నె అంత దూరం నుండి గిరేసి వెళ్ళిపోయేవారండి. చూసారండి, జనం అక్కడికి వచ్చారా కరోనాలో? బలం ఏమన్నా అక్కడికి వచ్చిందా కరోనాలో? పోను డబ్బు ఏమన్నా అక్కడికి ఏదో కరోనా నా దగ్గరికి రాగా డబ్బు కలిగిన నేను ఏటనుకుంటున్నావు అని అంటే ఏమన్నా కరోనా ఏమన్నా మాట అలిగించిందండి? డబ్బులు బట్టి డబ్బు కూడా అక్కడికి రాలేదండి. డబ్బు అంతా ఎదరేసేసుకున్నా, బంగారం అంతా ఎదరేసుకుని ఫ్రంట్ వేసుకుని ముందరేసుకుని ఏ పో అని అన్నా కానీ డబ్బు మాట ఆలకించలేదు, బంగారం మాట ఆలకించలేదు, బలం మాట ఆలకించలేదు, జనం మాట ఆలకించలేదండి. స్తోత్రం, హల్లెలూయా. అంటే మనకు అక్కడికి రానిది మనకు అవసరం లేదు. మనల్ని ఆపదలో ఆదుకునే మరి ఏదుందో, మన కష్టంలో ఆదుకునేది ఎవరో ఒక్కసారి ఆలోచించి బిడ్డలారా, మనం కట్టుకున్న వారికైనా కనుక్కున్న వారికైనా డబ్బు కంటే ఏమండి ఇంకేమంటారు, బలం కంటే జనం కంటే గొప్పవాడు మనం ఆరాధిస్తున్నా దేవుడు యేసయ్య. ఒకసారి 2 చేతులు ఎత్తేసి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మనం ఆరాధిస్తున్న యేసయ్య వాటికంటే గొప్పవాడండి, వాటికంటే శక్తిమంతుడండి, పవర్ఫుల్ కలిగినటువంటి మన దేవుడు. ఈ రోజు వరకు బ్రతికి బట్ట కట్టగలుగుతున్నామంటే 5 ఏళ్ళు మన నోట్లోకి వెళ్తున్నాయండి. మన బలమా? ఫస్ట్ గారు రోజు నేను తింటున్న గుడ్లండి, పాలండి, బూస్ట్ అండి, హార్లిక్స్ అండి, మనం తింటున్న బలమేనండి, అందుకనే ఎలా ఉన్నానండి అంటారా? చెప్పండి బాబు, అంటారా? అలాగే ఎవరు అన్నా కానీ అసలు అది కరెక్ట్ కాదనమాట. మన బలం, మన తెలివి, మన జ్ఞానం, మన డబ్బు, మనకున్నది ఏది కూడా మనం రక్షించట్లేదు, మనం కాపాడతలేదండి. యేసయ్య కృపే మనల్ని ఎంతవరకు బ్రతికించింది. ఇక ముందరికి కూడా యేసయ్య కృపే మనల్ని బ్రతికించి. అందుకనే భక్తుడు అంటాడు, ప్రభా నా జనముల మధ్య నన్ను ఏం చేయొద్దు, కొనుక్కోవద్దు ప్రభా, నా జనముల మధ్య నన్ను కొనుక్కోవద్దు తండ్రి, వాక్య ప్రకారంగా బ్రతికించుకోవాలి తండ్రి అని ప్రార్థన చేసుకుంటే చాలండి. నా మాట అర్థమైందన్నా? వాక్య ప్రకారంగా బ్రతికితే వాక్యం ఎంత అంట ఏమండి? 80 సంవత్సరములు నరుని ఆయుస్సు 80 సంవత్సరములు, 70 సంవత్సరములు, అధిక బలం అంటే 80 సంవత్సరాలు. 90 కీర్తనది నరుని ఆయుస్సు 70 సంవత్సరాలు, అధిక బలం అంటే 80 సంవత్సరాలు. ప్రభా అంతకంటే ఎక్కువ వద్దు తండ్రి, సీవాళ్ళు చెప్పేదేమంటారు. కాబట్టి ఆళ్ళతో అర్థమే ఏళ్ళతో అర్థమే తండ్రి, అంత పరిస్థితి వద్దు ప్రభా. వాక్య ప్రకారంగా మమ్మల్ని ఏం చేయండి, బ్రతికించేసయ్యా, ఆరోగ్యం దయచేయండి తండ్రి, నీ కాపుదల దయచేయండి ప్రభు అని ప్రార్థన చేసుకుంటా. అంతకంటే భాగ్యం ఏముంది చెప్పండి? గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు ఈ మాట చెప్పేసి నేను ముందరికి వెళ్ళిపోతానండి. బైబుల్ మనం చూస్తున్నట్లయితే ముగించేస్తాను, ముందరికి వెళ్ళిపోతున్నాడు. ఇంకెంత దూరం అనుకుంటారేమో అది నన్ను ముగించేస్తాను. గట్టిగా చెప్పండి ఏమవుతుందండి? చెప్పుకుంటే లేదండి, చెల్లి కుమారుడు తండ్రి మాట వినకుండా వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకి డబ్బు వెళ్ళిపోయింది, డబ్బు పోయింది, స్నేహితులు పోయారు. కొన్ని రోజులకి ఏమండి ఏమైపోతుందో తెలుసండి, బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయిందండి.
ఏమైపోయిందంటే ఒకసారి చెప్పండి. బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయిందంటండి. బస్ స్టాండ్లో మీరు ఎప్పుడైనా కూర్చున్నారండి? దోమలు అని. ఎప్పుడైనా కూర్చున్నారు? రైల్వే స్టేషన్లో ఎప్పుడైనా కూర్చున్నారు? ఏముంటాయి? దోమలు. దోమలు. రాత్రులు అయితే దోమలు, వాసన. పగలైతే ఈగలు. ఏమన్నా కొట్టుకోవటమే అంటే బస్ స్టాండ్ అయిపోయిందట అతని జీవితం. బస్సు వస్తుంది, మనం ఎక్కేద్దాం, ట్రైన్ అవుతుంది ఎక్కేద్దాం, కానీ ఇక్కడికి అలా లేదండి. అక్కడే ఇక్కడికి అలాగలేదు, అక్కడే బస్ స్టాండ్ అయిపోయింది. స్టాండ్ అయిపోయింది, బస్సే బస్ స్టాండ్ ఇంకా అతనికి నివాసం అయినట్టు అయిపోయింది. అక్కడే జీవితం అయిపోయింది. అక్కడే జీవితం అయిపోయిందండి. స్తోత్రం. బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయింది. ఎందుకో తెలుసా? తండ్రి మాట వినకపోవడం వల్ల. నా పాయింట్కి మీరు రావాలి, హెడ్డింగ్లు బట్టే వాక్యం అర్థమవుతుందండి. బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయింది. కొన్ని రోజులకి ఏమైపోయిందో తెలుసు, మరి అగమ్య గోచరంగా మారిపోయింది. కుక్కలు చింపిన ఇస్తరాకలు మారిపోయిందటండి అతని జీవితం. కుక్కలు చింపేసిన ఇస్తరాకులు ఉంటాయి కదా, అలా అయిపోయిందటండి. తింటానికి కూడా మెతుకులు ఎవరు తింటలేదంట. పనిలో కుదిరాడు, మనకు ఆ విషయం అంతా తెలుసు. పెట్టారా చివరికి చిచ్చి 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 ఎంత భయంకరమైన పరిస్థితి. నిజమే, తండ్రి మాట వినకపోవడం వల్ల, మా డాడీ మాట వినకపోవడం వల్ల ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చి పడింది నా మీదకి అని ఏం చేశాడు? దిక్కును లేసి తండ్రి దగ్గరికి వెళ్ళిపోదామనే ఆలోచన వచ్చిందండి. లేచి అని ఉంటుందండి బైబిల్లో. కాబట్టి తండ్రి దగ్గరికి వెళ్ళిపోవడానికి ఆలోచన వచ్చిందంట. తండ్రి ఇంటికి వచ్చేసాడు. మళ్ళా ఎప్పుడు మామూలు సౌఖ్యం దేవుడు మళ్ళా ఆ తండ్రి కుమారుడికి ఇచ్చినట్లుగా దేవుడి యొక్క వాక్యంలో మనకు తెలియపరచబడుతుంది. బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అని అంటే, దేవుని మాట వినాలి. రెండవదిగా దైవజనుడు అంటే తండ్రి మాట మనము వినాలి. వినకపోతే నష్టం సేవకుడికి కాదు, తండ్రికి కాదు, దేవుడికి కాదు, వినలేనోడికే నష్టం వాటిల్లుతుందని దేవుడి యొక్క వాక్యంలో మనకు చెప్పబడతా ఉంది. బిడ్డలారా, ఈరోజు ఆ కాలేబు ఎలాగైతే ఏంటి బాబాది అనాకీయులను ఆ ఎబ్రోనుల నుండి ఎలాగైతే తరిమేశాడో ముగ్గురిని, ఈరోజు చివరిగా చెప్తున్నానండి, ఈరోజు మీలో ఉన్న ఆ మూడిట్లని తొలగించేస్తే, హల్లెలూయా, మూడిట్లని తొలగించేస్తే. ఏ మూడిట్లు చూడండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక, బైబిల్ చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు చదవండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకాన్ని ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా ఏమన్నారు? 3 పాయింట్లు వస్తున్నాయి ఇక్కడ. 1 శరీరాశయు, 2 నేత్రాశయు, 3 జీవపు డంబము. స్తోత్రం, హల్లెలూయా. నిజంగా చెప్పాలంటే ఈరోజు చాలా మందిలో లోకాన్ని ప్రేమించేవారు పరిస్థితి ఎలా ఉందనంటే 3 స్వభావాలు కలుగుతున్నారండి. 1 నేత్రాశ, 2 శరీరాశ, 3 జీవపు డంబం. ఏమండి నేత్రాశ? బైబిల్ మనం చూస్తున్నట్లయితే పాత నిబంధన గ్రంథంలో ఒక పురుషుడు స్త్రీ పాపం చేస్తే ఏమండి అది పాపము, వాళ్ళని మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్ళు పట్టుకుని కొట్టి చంపేయాలి అని మోసే ధర్మశాస్త్ర ప్రకారం చెప్తుందండి. అదే న్యూ టెస్ట్మెంట్ ఏమని చెప్తుందో తెలుసా? కొత్త నిబంధన, నీ కంటితో చూస్తేనే ఏంటది? మోహపు చూపు చూస్తేనే పాపం. ఎంత మంచి, ఎంత మరి రోషం కలిగిన మాట అండి ఇది. ఏదో పాపం చేయడం కాదు, మోహపు చూపుతో ఒక స్త్రీని నువ్వు చూస్తే, మోహపు చూపుతో ఒక పురుషుడిని చూస్తే ఎంత బాగుందరా అంటే అంతే పాపం. వ్యభిచారం కంటే ఘోరమటండి, భయంకరమైన పాపం అంటండి. బిడ్డలారా, మోహపు చూపు బండి మీద వెళ్తున్నారు, ఎంత బాగుందరా అంటే పాపమే. ఎంత బాగున్నాడరా అంటే పాపమే. కాబట్టి ఏదో పాపం కాదు, మోహపు చూపుతో చూస్తేనే పాపం. ఆజ్ఞను అతిక్రమిస్తేనే పాపం. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుకోవడమే పాపం. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించకపోవడమే పాపం. దివారాత్రులు దానిని ధ్యానించకపోవడమే పాపం. ఇంకా చెప్పాలంటే వాక్యాన్ని చదవకపోవడం కూడా పాపమేనట. ఈరోజు మీరు నేను మనమందరం కూడా మనలో ఉన్న నేత్రాసును ఏం చేయాలంట?
తీసివేయాలి. నేత్రాసన ఏం చేయాలంట? తీసివేయాలి. దాన్ని తొలగించేయాలి, చంపేయాలి. ఆ శరీరాసన ఏం చేయాలంట? చంపేయాలి. యేసు రక్తం చేయాలి, యేసు రక్తమే అని ఏం చేయాలంటే మన కళ్ళ మీద యేసు రక్తాన్ని ప్రోక్షణ చేసుకోవాలన్నమాట. తండ్రి మేము క్షమించండి అని మన కళ్ళు అపవిత్రంగా ఏమాత్రం మన కళ్ళు ఉండకూడదు. ఏమండి ఆ నేత్రాలను ఏసే చూసే నేత్రాలుగానే మన నేత్రాలు ఉంచుకోవాలి, కానీ పాపాన్ని చూసే నేత్రాలుగా మన నేత్రాలు ఏమాత్రం ఉండకూడదండి. లోకాన్ని చూసే నేత్రాలుగా మన నేత్రాలు ఏమాత్రం ఉండకూడదండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు వాక్యంలోకి వెళ్తే బోల్డ్ అని వచ్చేస్తాడు బాబు. ఈ మాటలు చూస్తుంటే దేవుడు చూశారు, దేవుడు చూశాడో, ఆవ దేవుడు చూసిందో, ఇలాంటి బోల్డ్ అని వస్తాడు. సమయం లేదు. దేవుడు ఎప్పుడైనా అవకాశం వస్తే మనం ఇంకోసారి అవకాశం వస్తే అప్పుడు మళ్ళీ ఇంకా బలమైన వాక్యం మనం విందాం. వేసేనా చెప్పండి హల్లెలూయా, 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 చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి నేత్రాసమాల్లో ఏమాత్రం ఉండకూడదు, చంపేయాలి. రెండోది ఏంటంట? శరీరాస. శరీరాస. శరీరం ఇదిగో పడుకో, తిను, సంతోషించు, తినము, త్రాగు, సుఖించు, ఎంజాయ్ చేయి. కళ్ళు ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటదండి. ఇలా చూడండి ఒకసారి, ఇలా చూడండి. కళ్ళు ఎందుకు ఇచ్చాడు దేవుడు? చాలా మంది అంటారు. నోరు ఎందుకు ఇచ్చాడు దేవుడు? అన్ని తింటాకే. కళ్ళు ఎందుకు ఇచ్చాడు దేవుడు? అన్ని చూడటాకే, అన్ని చూడడానికే అంటారండి. అంతేనంటారా? నన్ను కాదండి. మన కళ్ళు దేవుడికి ఉపయోగకరంగా ఉంటాయి. యేసుని చూసే కన్నులుగా మన కన్నులు ఉండాలి. ఏమండి మనం నిజంగా చెప్పాలంటే మన శరీరం ఏది కోరుకుంటుందో, శరీరం చెప్పినట్లుగా మనం చేయకూడదు, మనం చెప్పినట్లుగా శరీరం చేయాలి. యేసయ్య నామములో హల్లెలూయా. మన శరీరాన్ని ఏం చేయాలి తెలుసా? యేసే కొరకు నడకొట్టాలి, యేసే కొరకు తున్నారు, యేసే కొరకు కష్టపడేటట్లుగా ఉంది. అందుకే బైబిల్ చెప్తుంది, శ్రద్ధ కలవాడు ఐశ్వర్యవంతుడిగా మార్చబడతాడట అండి. బద్ధకస్తుడు దరిద్రుడైపోతాడట. బద్ధకస్తుడు దరిద్రుడు ఎందుకు అంటారు? బద్ధకస్తుడు అండి. అమ్మా బాబు కుర్రాళ్ళు బద్ధకంగా ఎవరైనా ఉన్నారేమో. బద్ధకంగా కాదు, శ్రద్ధ కలవాడు ఐశ్వర్యవంతుడిగా మార్చబడతాడట. ఆ శ్రద్ధ ఉన్నప్పుడు కారణం ఉన్నా కానీ, ఎక్కడో ఉన్నా కానీ, అడుగు భాగంలో ఉన్నా కానీ 12వ అరక దున్నుతున్న ఏ విషయాన్ని ప్రభు చూసినట్లుగా, ఎన్నారక 12వ అరక దున్నుతున్న ఏ విషయాన్ని ప్రభు గుర్తించినట్లుగా, అభిషేకించడానికి ఏర్పాట్లకు ప్రభు తీసుకొచ్చినట్లుగా, ఈరోజు నువ్వు ఎక్కడున్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడి కొరకు నిలబడితే, నీ శరీరాన్ని దేవుడికి అప్పగిస్తే, నా ప్రాణాత్మ శరీరాన్ని దేవుడికి ఇచ్చేస్తున్నానని దేవుడి కొరకు అప్పగిస్తే, దేవుడు నిజంగా ఒక స్థాయిలో దావీదుని కూర్చోబెట్టినట్లుగా కూర్చోబెడతాడు. యేసయ్య నామములో గట్టిగా చెప్పండి హల్లెలూయా. దావీదు చివరికి ఏమైపోయాడు? పతనం అయిపోయాడు అనుకోండి. శరీర కోరుకుని చంపుకోలేక ఏమండి ఏమైపోయాడు? పతనం అయిపోయాడు దావీదు. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏమంటే శరీర కోరికలు ఏం చేయాలంట? చంపేసుకోవాలి. శరీర కోరికలు చంపేయాలి. స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే మూడో మాట ఏంటంటే జీవపుడమ్మం. జీవపుడమ్మం అంటే ఏంటనుకుంటున్నారు? గొప్పలండి. నేను ఏంటనుకుంటున్నా అంటారండి. నా ముందర ఎవడు సరిపోతాడండి? నేను మీసం మేలేనంటే నా ముందర ఎవడండి? నేను తొడగొట్టానంటే ఎవడు నిలబడతాడని నా ముందర ఎవడన్నా పని చేస్తాడా అన్నది ఏంటంట? డంపపు మాటలు, గర్వపు మాటలు, అహంభావంతో మాటలు, లోకంలో మాట్లాడతారండి. దేవుని పెట్టలుగా మనం ఏమాత్రం మనం మాట్లాడకూడదు. బైబిల్ చూస్తున్నట్లయితే ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారంట. ఒకడు ప్రార్థన పరిశుద్ధ ప్రార్థన, ఇంకొకరు ప్రార్థన సుంకర ప్రార్థన. వారి ఇరువురు ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నారంట. ఒకరేమో హెచ్చించుకుని ప్రార్థన చేస్తున్నారు, ఒకరేమో తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నారండి. చెప్పడానికి టైం లేదండి, అందుకనే సాక్షాత్గా చెప్తున్నా. ఒకరు హెచ్చించుకుని ప్రార్థన చేస్తున్నారు, ఒకరు తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడు. జీవపడమ్మం అంటే హెచ్చించుకోవడం, అంటే గర్వంగా ప్రార్థన చేయడం, అంటే నాకంటే ఎవరు ప్రార్థన చేయలేరు బాగా అనుకుంటాం, నాకంటే ఎక్కువ ప్రార్థన చేయలేరు, పాటలు పాడు, నాకంటే బాగా ఎవడు పాడతాడండి పాట అంటారు. ఈరోజు అదే చెప్తున్నారండి. అలాంటి జీవపు డంబంతో కూడిన మాటలు ఏమాత్రం మనలో చెప్పండి, ఏమాత్రం మనలో ఉండకూడదు అనమాట అండి. శంకర్ అంటాడు కదా, ప్రభా ప్రభా అని అనటానికి కూడా నేను
అర్హుని అర్హుణ్ణి కాదు. కాదు ప్రభువా అని అనడానికి కూడా నేను అర్హుడు కాదు. ఆకాశం తట్టెత్తి కన్నులెత్తి డాడీ యేసయ్యా అనడానికి కూడా నేను అర్హుడు కాదు ప్రభా. నా ప్రార్థన ఆలకించు తండ్రి, నా ప్రార్థనకు చెవి యొగ్గు ప్రభా అని తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడండి. ఈరోజు అలాంటి తగ్గింపు ప్రార్థన మనకున్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. ఎంత తగ్గించుకోండి. అందుకని నువ్వు హెచ్చించుకుంటే ఏమవుతావంట? తగ్గించబడిపోతారు. నువ్వు తగ్గించుకుంటే హెచ్చింపబడతామంటండి. హెచ్చించుకుంటే తగ్గించబడిపోతాం, తగ్గించుకుంటే హెచ్చింపబడిపోతామంటండి. ఈ రాత్రికాల సమయంలో మీరు నేను మనం అందరూ కూడా ఎలా ఉండాలని అంటే ప్రభా నాలో మూడిట్లు ఈ రోజు ఈ రాత్రి ఏం చేస్తున్నాను? నాలో నుంచి తీసేసుకుంటున్నాను ప్రభా. తీసేస్తే మళ్ళీ వస్తాయండి, మళ్ళీ తీసేస్తే అలా తొలగించేస్తే మళ్ళీ వస్తాయి. ఏదో టైంలో ఏం చేయాలి? చంపేయాలి. చంపేయాలి. ఏటా? మూడును శరీరాస, రెండు నేత్రాస, మూడు జీవపడము. ఈ మూడు హెబ్రోను సొంతం చేసుకోవడానికి కాలేబు ఆ మూడిట్లని ఎలాగైతే తరిమేసి చంపేశాడు. కాబట్టి ఈరోజు మనలో ఉన్న ఆ మూడిట్లను కూడా తొలగించేసి చంపేసినప్పుడు దేవుని ఆశీర్వాదాలు ప్రభు మనకి చేస్తారండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు విన్నా మీరు నేను మనమందరం దేవుడి కొరకు నేను నిలబడతాను ప్రభా. అయ్యా భూమి మీద ఈ రోజు నుంచి నీ సేవకుడిగా నీ బిడ్డగా ఈ వాక్యాన్ని బట్టి నిలబడతాను తండ్రి. సాతాను రాజ్యాన్ని కోల్చగలిగే ఒక చక్కటి యవనస్తుడిగా నిలబడతాను ప్రభా. రోషం కలిగిన ఏలియా వలె నిలబడతాను ప్రభా. భక్తి కలిగిన దైవజనుడైన బైబిల్ అంతట్లోనండి భక్తి కలిగిన దైవజనుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఎలీషా ఒక్కడేనండి. ఎలీషా ఒక్కడేనండి. కాబట్టి అలాంటి భక్తి కలిగిన దైవజనుడైన ఎలీషాలో నిలబడతాను ప్రభా. తొడగొట్టి చెప్తున్నాను, రోషం కలిగిన 450 మంది బయట ప్రవక్తలు నిలబడినా కానీ నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను రోషం కలిగిన సేవకుడు. కానీ ఏలియా ఎలాగైతే నిలబడ్డాడో అలాగే నువ్వు నిలబడితే ఈరోజు దేవుడు నీ పక్షాన్ని నుండి ఏ కార్యమైనా ప్రభు చేస్తారు. ఏ స్థితిలో నుంచి అయినా కానీ దేవుడు నిన్ను పైకి లేపుతాడు. హెబ్రోనును దేవుడు కాలేబుకు సొంతం చేసినట్లుగా ఈరోజు నీకు నాకు మనందరికీ కూడా హెబ్రోను లాంటి దేవుని సహవాసంలో ఉంటే కనుక రేపొద్దున పరలోక రాజ్యం సొంతం అవుతుంది. లేదంటే కనుక ఎవరి చేతుల నరకానికి ఆపుతావుక తప్పదనమాట అండి. ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం, దేవుడి కొరకు నిలబడదాం. నాలో ఉన్న ప్రతి దాన్ని చంపేస్తాను ప్రభా. అయ్యా పూత మాట్లాడుతున్నాను తండ్రి. నేను ఈ మాట చెప్పేసి గొప్ప చేస్తానండి. ఏంటంటే చాలా మంది కూతురు ఆడతారండి. ఆడుతున్నారండి కూతురు చెప్పాలనుకోండి. లాస్ట్ గారు చెప్పింది నిజమేనండి. నేను ఆడుతున్నానండి బయటకు వెళ్ళిన తర్వాత చెప్పొచ్చు, మీ మనసులో అనుకోవచ్చండి. చాలా మంది బూత్ మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మరి అలాంటి మాటలు మన నోటానికి రానేకూడదు. బూతులు కొంతమంది కుర్రోళ్ళే కాదు పెద్దోళ్ళు కూడా గుడికొచ్చే వాళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసా? యేసయ్యా అని ఈ చర్చుకున్న పైకొప్పు ఎగిరిపోయినా ప్రార్థన చేస్తారండి. ఇంటికి వెళ్ళిన తర్వాత భయంకరమైన బూతులు తిడతా ఉంటారండి. బూతులు. అందుకని బైబిల్ చెప్తుంది, బూతులైనను సరస్వతులైనను నీ నోటికి ఏం చేయకూడదట? రానకూడదటండి. ఈరోజు సేవకులు చెప్తున్నది అదే, మంచిగా ఉండరా బాబు, మంచిగా తినరా బాబు, మంచిగా జీవించరా బాబు, మంచిగా బ్రతకరా దేవుడి కొరకు అని దేవుడు చెప్తున్నాడు. సేవకులు చెప్తున్నారండి. ఆ మాటలు వినకుండా భయంకరమైన బూతులు ఆడతారు, సిగరెట్లు కాలుస్తారు. కాబట్టి ఇంకా రకరకాలు ఏం చేస్తుంది కదా, మత్తు పదార్థాలకి బానిస అయిపోతారు. దేవుడు చెప్పిన మాట, సేవకులు చెప్పిన మాట పెండ చెవులు పెట్టేస్తారు. అండ్ ఎవరు మరి ఒక బోర్లు దేవుడు ఉంటాడు కదండి, బోర్లో దేవుడు, పాములు బోర్లో దేవుడు ఉంటాడు కదా. అండ్ ఒక రోజు మరి బోర పాముందని ఒకటి చెప్తే ఆ పాములు దేవుడు తీసుకుని ఫోన్ చేస్తే పాములు దేవుడు బోరట్టుకుని వచ్చాడటండి. ఆ పొట్టలో ఉందటండి పాము. ఈ పాము పొట్టలో ఉండి అలా చూస్తుందటండి. ఈ పాములు బోరు దేవుడు అక్కడికి వెళ్ళి బోర చెప్పండి సరే ఎలా కూర్చున్నామా నా బాగా ఏంటంట బోరోజు ఎప్పుడన్నా విన్నారండి? పాము బోరు వస్తుంది అడుగుతారు కదా, పాము పట్టుకొచ్చినాడు ఊతుంటుంటే పాము దగ్గర కట్టుకెళ్ళి ఇలా ఊతుంటుంటే అసలు ఉలుగుతలేదంట, కదులుతలేదటండి. అది ఎంత
ఎంత ఎలా ఊదినా కానీ ఆ బోర్ ఊదేసరికి పాము కదలాలి కదా, డ్యాన్స్ చేయాలి కదా, ఆడాలి కదా, ఇదేంట్రా పాము అని ఆ పాములు బోర్ ఊదేవాడికి మతం అవుతుందటండి. ఇంకా సరే ఇంకా డ్యాన్స్ చేస్తలేదని బోర్ దగ్గర కట్టుకెళ్ళి ఊతున్నాడటండి. ఎంతకీ పాములు బోర ఊదేవాడికి అర్థమైందంటే తెలుసా, పాముకి చెవుడు అని అర్థమైందటండి. ఏంటి బాబా, పాముకి ఏంటంట? శివుడు అంటండి, పాముకి శివుడట. అంటే మరి అది ఎంత ఊదునా కానీ ఆ పాము నాట్యం ఆడతలేదు, డ్యాన్స్ చేస్తలేదు, ఊగుతలేదు, కదులుతలేదు అంటే ఆ పాముకి ఇంకా గ్యారంటీగా శివుడే అని అర్థమైందటండి. ఈరోజు సంఘాలు కూడా ఎలా ఉన్నాయండి, ఎంత సేవకుడు చెప్పినా కానీ వినడం మట్టికి వింటున్నారు కానీ దాన్ని అక్కడే తొలపరించేసి వెళ్ళిపోతున్నారండి. సంఘాలు చాలా మట్టుకు అలా ఉన్నాయి. అందుకనే రాత్రి ప్రభు మీతో నాతో మాట్లాడుతున్నారు, అలా ఉండకూడదని, గురుకుల్లా ఉండకూడదని, గోధుమల్లా ఉండాలని, కాకిలా ఉండకూడదని, పావురాల్లో ఉండాలని, మేకా మందలో ఉండకూడదు, గొర్రెల మందలో ఉండాలని, విడవబడిన 5 బుద్ధి లేని కన్యకలుగా కాదు, బుద్ధి కలిగిన 5 కన్యకల వలె పోలి నడుచుకోవాలని. అలాంటి బిడ్డలుగా ఉండాలని యేసే కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు రోషం తెచ్చుకునే దేవుడి కొరకు మనం నిలబడి, నేను ఒక దేవుని బిడ్డగా నేను నిలబడతాను, సాతాను రాజ్యాన్ని ఏం చేస్తాను, భూమి మీద కూర్చేసి యేసే కొరకు ఒక రాజ్యాన్ని భూమి మీద నేను ఒక నా వంతు పని నేను చేస్తానని, యేసే కొరకు ఒక రాజ్యాన్ని, దేవుడి కొరకు ఒక మంచి పనిని చేయడానికి ఏం చేయాలి తెలుసా అండి, పూనుకోవాలి యేసే నామంలో. బైబిల్ మనం ఒక ఉపమానం చెప్తున్నానండి. ఏంటి తెలుసా, ఆఫ్రికా ఖండంలోనట బెన్సన్ ఐడోస్, సరగా రాదా పేరు నాకు, ఐడోస్ అని ఉంటుంది. అచ్చుతలో మనకు అర్థం అవ్వాలంటే బెన్సన్, అతని పేరు ఏం పేరంట, బాగుంటుంది నాన్న ఈ మాట వినండి. బెన్సన్ చెప్పండి ఒకసారి. బెన్సన్ ఆఫ్రికా ఖండంలో జన్మిస్తే ఏమంటే కొన్ని రోజులకి ఆఫ్రికా ఖండంలో ఆ ఇంట్లో మరి భయంకరం అంటే ఆఫ్రికా ఖండ తిండి ఉండదంట. ఆఫ్రికా ఖండంలో సరైన ఫుడ్ ఉండదు, తిండి ఉండదు, ఏముండదంటండి, సరైన వసతులు ఉండవు. అంటే అలాంటి ప్రాంతంలో బెన్సన్ జన్మించినప్పుడు తన తల్లిదండ్రులు ఇతను పెంచలేక పెంటలో పడేశారటండి. పెంటలో పడేస్తే మరి క్రైస్తవ బిడ్డలు చూసి, దేవుని బిడ్డలు చూసి, అయ్యో ఇటు పెంటలో ఉన్నాడరా, నేను తీసుకెళ్ళి పెంత అంతా చేసి పెంచారట, పెద్దోడయ్యాడట. ఆ క్రైస్తవ బిడ్డలు అనుకున్నారట, దేవుని కొరకు ఇతన్ని ఏం చేయాలి, పెంచాలి, దేవుని కొరకు మరి దేవుని సేవ కొరకు ఇతన్ని వాడాలి, పెంచాలని బెన్సన్ని పెద్దోడైన తర్వాత ఏమండి ఆఫ్రికా ఖండం నుండి ఇలా వినండి బాగుంటుంది, ఆఫ్రికా ఖండం నుండి అమెరికా దేశానికి ఏమంటే బైబిల్ ట్రైనింగ్ పంపించారట అండి బెన్సన్ని. అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలు పెద్దవారు సంఘ పెద్దలు ఉంటారు కదండి, వాళ్ళు సేవకులు ఈ బెన్సన్ని ఆఫ్రికా ఖండం నుండి అమెరికాకి ట్రైనింగ్ పంపించారటండి. ఆ ట్రైనింగ్ 4 సంవత్సరాల ట్రైనింగ్ అటండి. ఆ 4 సంవత్సరాల ట్రైనింగ్ పంపిస్తే ఆ మొదటి రోజు నుండే ప్రార్థన చేస్తున్నాడంట బెన్సన్ అమెరికాలో. ఏమని తెలుసా, ప్రభా మా ఆఫ్రికా ఖండాన్ని దర్శించు ప్రభా, రక్షించడు ప్రభా, ఆఫ్రికా ఖండాన్ని అయ్యా చీకటి ఖండం తండ్రి వెలుగు ఖండంగా చేయండి ప్రభా, మండించండి ప్రభా, వెలుగుగా మార్చండి ప్రభా అని ఏమండి ఆ మొదటి రోజు నుండే ప్రార్థన చేయడం మొదలు పెట్టాడంట. ఎన్ని రోజులు చేశాడో తెలుసా, 4 సంవత్సరాల ట్రైనింగ్ లో ప్రతిరోజు ప్రార్థన 4 సంవత్సరాలు పూర్తయిపోతాడండి. ఫోన్ చేశాడంటే లెటర్ పంపించాడు, ఫోన్ లేవు కదా, లెటర్ పంపించాడంట. అయ్యగారు డాడీ పెద్దలు నేను వచ్చేస్తున్నాను, ట్రైనింగ్ పూర్తయింది, వచ్చేస్తున్నాను, ఎయిర్పోర్ట్ దగ్గర ఉండండి, నేను వచ్చేస్తున్నాను అని చెప్పాడంటండి బెన్సన్. ఏమంటే వస్తున్నాడు కదా బెన్సన్, వచ్చేస్తున్నాడు కదా అని ఇంచుమించు 15 మంది ఎయిర్పోర్ట్ దగ్గర నిలబడున్నారట. బెన్సన్ వస్తున్నాడు కదా, 4 సంవత్సరాలు అయితే చూసి అక్కడ ఎలా ఉన్నాడో ఏంటో అని ట్రైనింగ్ పూర్తి చేసుకుని వస్తున్నటువంటి బెన్సన్కి ఆహ్వానం పలకడానికి ఇంచుమించు 15 మంది, ఇలా విన్నా 15 మంది లైన్లో ఉన్నారటండి. బెన్సన్ ఫ్లైట్ దిగి అమెరికాలో ఫ్లైట్ ఎక్కి ఆఫ్రికాలో ఫ్లైట్ దిగి అలా నడిచి వస్తున్నాడట. స్తోత్రం. ఎలా నడిచి వస్తున్నాడట అండి, నడిచి వచ్చేసరికి ఆ 15 మంది కూడా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, ప్రైజ్ లో బ్రదరు బెన్సన్ ప్రైజ్ లో అని వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వస్తున్నారంట అండి. షేక్ హ్యాండ్ అనగా సెకండ్ ఇచ్చుకుంటున్న ప్రతి ఒక్కడు కూడా కింద పడిపోయి ఏమండి గిలగిల కొట్టుకుంటూ ప్రతి ఒక్కడు 15 మంది కింద పడిపోయి అన్య భాషలతో మాట్లాడుతూ ప్రారంభిస్తున్నారట అండి. ప్రతి ఒక్కడు భాష మాట్లాడుతున్నాడట, ప్రతి ఒక్కడు పరిశుద్ధాత్మతో నింపబడిపోయారు.
హల్లెలూయా. ఆమేన్. ఎందుకు భాషలు మాట్లాడుతున్నాడు? సెకండ్ పట్టుకోండి, సెకండ్ ఇస్తే ఆ బ్యాన్సన్ చేతిలో నుండి దేవుని అభిషేకం ఆ 15 మందిలోకి వచ్చేసిందట. బేరమని పడిపోయారటండి, కొట్టుకొని ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి భాషలు మాట్లాడుతున్నారటండి. ఎంత పవర్ఫుల్గా మారిపోయాడు తెలుసా? పెంటలో పడిపోయినాడు, పెంట నుండి దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? సింహాసనం గద్దె మీదకి తీసుకొచ్చేసాడండి. హల్లెలూయా. దేవుడు నన్ను పైకి లేపేవాడు మన దేవుడు అండి. ఏమంటే బ్యాన్సన్ నిజంగా పవర్ఫుల్ కలిగిన సేవకుడిగా ఆఫ్రికా ఖండంలో అడుగు పెడితే 15 మందిని లేపి లేకంటారు బాబు, ఎందుకు మీరు ఎలా కాదు పవర్ఫుల్ గా మార్చబడాలని. ఏమంటే అలా లేపి వెళ్ళిన తర్వాత సేవ ఎలా చేశాడో తెలుసా అండి? ఏమంటే ఆఫ్రికా నుండి అమెరికా ఇప్పటికిప్పుడు ఈ గంటలోనే అమెరికా వెళ్ళిపోవాలని అంటే ఫ్లైట్ టికెట్లు దొరుకుతాయా? చెప్పండి అమ్మా. ఫ్లైట్ టికెట్లు దొరుకుతాయా? కానీ బ్యాన్సన్ ఇప్పటికిప్పుడే గంటలో వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి నాకు అమెరికాకి టికెట్ కావాలని అంటే, ఏమండి అమెరికాకి టికెట్ కావాలని అంటే, ఇప్పుడు పాస్టర్ గారు టికెట్ ఎక్కడదానంటే, ఏమంటే టికెట్లు ఇప్పటికిప్పుడు అంటే ఎలా వస్తాయి అని ఆ స్టాఫ్ అందరూ వెళ్ళబెట్టలేనట్టండి. ఎయిర్పోర్ట్లో ఉన్న స్టాఫ్ అంతా కూడా వెళ్ళబెట్టలేనట్టండి. అందరూ అడిగితే అప్పుడు ఆ స్టాఫ్ అన్నారట, ఆ ఫ్లైట్ వెళ్ళే ఫ్లైట్లో చెప్పారట, ఇదిగో బెన్సన్ అనే దైవజనుడు అమెరికా వెళ్ళాలనుకుంటున్నారు, ఎవరైనా టికెట్ ఎవరైనా మరి మీరు మానేసి బెన్సన్ దైవజనుడికి ఇస్తారా అని అడిగితే, నేను ఇస్తానండి నేను ఈ రోజు ఆగిపోయి సేవకుడికి నా టికెట్ ఇచ్చేస్తానని 10 మంది ఫ్లైట్ దిగి వచ్చేసారండి కిందకి. హల్లెలూయా. అంటే ఎంత పవర్ఫుల్ కలిగిన సేవకుడిగా మారిపోయాడు తెలుసండి? ఎంత శక్తివంతమైన సేవకుడిగా మారిపోయాడు తెలుసండి? ఆఫ్రికా ఖండాన్ని యేసయ్య అగ్ని చేత కాల్చేశాడట. రోషం కలిగి దేవుడి కొరకు నిలబడ్డాడట బెన్సన్. దేవుడి కొరకు అంత రోషం కలిగిన సేవకుడిగా సాతాను రాజ్యాన్ని కూల్చేశాడు. యేసయ్య రాజ్యాన్ని కడతానికి బెన్సన్ పవర్ఫుల్ కలిగిన ఏలియా లాంటి రోషం కలిగిన సేవకుడిగా నిలబడ్డాడు. ఆఫ్రికా ఖండాన్ని చీకటి ఖండాన్ని వెలుగు ఖండంగా మార్చేశాడటండి. ఈరోజు నేను ముగించే ముందర చెప్తాను పెట్టారా? మీరు నేను మనమందరం కూడా చేస్తే అలాంటి భక్తి చేయాలండి. ఎందుకండి? ఉంటే ఎచ్చగానే ఉండు, లేకపోతే చల్లగానే ఉండు. నిర్లక్ష్యం జీవితంలో ఎందుకు నా నోటి నుండి ఉమ్మేసినట్లుగా పోస్తాను అంటున్నాడండి. ఉంటే ఎచ్చగానే ఉండాలి, లేకపోతే చల్లగానే ఉండాలి. ఏం చేద్దాం మీరు రాత్రి? ప్రభా నిర్లక్ష్యం జీవితం వద్ద తండ్రి, చల్లగా కూడా ఉండను ప్రభా, ఈ రోజు నుంచి వెచ్చగా వేడిగా. అక్కడ ముందర చెప్పారండి, మోషేతో ప్రభు మాట్లాడినప్పుడు ఆ పొద దగ్గర కూర్చుని పాఠం నేర్చుకున్నాడు మోషే. అందుకనే పవర్ఫుల్ కలిగిన సేవకుడిగా మార్చబడ్డాడు. దేవుడి కొరకు ఎన్నైనా కార్యాలు చేయడానికి భూమిని తల్లకిందులు చేసే సేవకుడిగా మారిపోయాడండి. హల్లెలూయా. అలాంటి రోషం కలిగిన సేవకుడిగా మార్చబడదాం. ఏమంటే రెండో పాయింట్ చెప్పట్లేదండి. పరిశుద్ధాత్మ పొందుకోవాలనంటే నిజంగా ఈరోజు దేవుని మాట ఆలకించి ప్రభు ఈ మాట చెప్పేసి ప్రార్థన చేస్తానండి. ఆదరణకర్త పరిశుద్ధాత్ముడిని నేను మీకు పంపిస్తాను. నేను వెళ్ళడం వల్ల మీకు ఏం కలుగుతుంది? ప్రయోజనం కలుగుతుంది. ఆదరణకర్తను పంపిస్తాను, మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి మాట శిష్యులు ఆలకించి మేడగదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. అంతేనండి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో కనపడుతుంది. ఏమని తెలుసా? వారి మీదకి అకస్మాత్తుగా ఏమొచ్చిందట? పరిశుద్ధాత్మ, బలమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి దిగినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడుతూ మొదలు పెట్టారటండి. ఏమంటే నానా విధమైన భాషలతో మాట్లాడుతూ మొదలు పెట్టారటండి. ఇంకా ఏమంటారు తెలుసా? అగ్ని అభిషేకం. ఏమంటే అగ్ని నాలుకలు విభాగింపబడినట్లుగా ఆ ఇల్లంతా నింపబడిపోయిందంట. అగ్ని అభిషేకాన్ని వారు పొందుకున్నారంట. అప్పుడు ఎలాగో తెలుసండి, పిరికాత్మ వారిలో నుంచి పోయిందట, ధైర్యమాత్మ వారిలోనికి వచ్చిందట. భూమిని తల్ల కిందలు చేసేవాడు, బైబిల్ ఉంటుంది, చెప్పడానికి టైం లేదు. ఏమండి, భూమిని తల్ల కిందలు చేసేవాళ్ళు ఎక్కడ కూడా ఉన్నారే అనేటట్లుగా సేవకులు మార్చబడ్డారు. ఎందుకో తెలుసా? యేసయ్య మాట శిష్యులు ఆలకించి ప్రార్థన చేశారు కాబట్టి, మేడగదిలో ప్రార్థన చేశారు కాబట్టి పరిశుద్ధాత్మ అనే ఆ వరాన్ని వారు పొందుకోగలిగారండి. ఈరోజు పరిశుద్ధాత్మ మనకు కావాలంటే, హెడ్డింగ్ పరిశుద్ధాత్మ మనకు కావాలంటే మొదలుగా
ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. దేవుని మాట. ఎవరు మోషే ఆలకించాడు, మోషే మాట కాలేబు ఆలకించాడు, కాలేబు మాట ఒత్నియేలు ఆలకించాడు. అందుకనే హెబ్రోను లాంటి దేవుని సహవాసాన్ని వారు సొంతం చేసుకోగలిగారు. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకు కావాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారి మాట శిష్యులు ఆలకించి మేడగదిలో ప్రార్థన చేశారు కాబట్టి పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోగలిగారు. అలాంటి పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటే బైబిల్ చెప్తుంది, ఆత్మ లేనివాడు నా వాడు కాడు. మనం ఆయన వాడుగా మనం ఉండాలంటే ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ అండి. లోకంలో చాలా ఆత్మలు ఉన్నాయి. ఆ ఆత్మలు కాదు, దేవుని ఆత్మను కలిగిన బిడ్డలుగా మనం అందరం కూడా ఉందాం. దేవుని కొరకు నిలబడదాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభా యేసయ్య చిన్న కుమారుడిలా కాదు ప్రభా, సౌలు లాంటి వ్యతిరేకమైన మనసు కాదు ప్రభా, చిన్న కుమారుడిలా కాదు ప్రభా, ఆదాము అవల్లా కాదు ప్రభా. నీ మాట వింటాను ప్రభా, నీకు లోపడతాను తండ్రి. ఒక బెన్సన్లా నిలబడతాను ప్రభా, ఒక ఆది అపోస్తుల్లా నిలబడతాను ప్రభా, ఒక కాలేబు వలె నిలబడతాను ప్రభా, ఒక మోషే వలె నిలబడతాను ప్రభా అంటున్న వారు త్వరగా ఒక్కసారి లేచి నిలబడతారా? ఒక్కసారి లేచి నిలబడగలుగుతారా? ఈ వాక్యం అర్థమైతే చెప్పండి. అర్థమైతే లేచి నిలబడండి. అర్థమైతే లేచి